అంటే ఈ పెయిన్ డిఫరెన్సెస్ అనేది మనకు తెలుస్తుందా? ఇప్పుడు మజిల్ పెయిన్ వచ్చినప్పుడు గాని, ఫ్రోజన్ షోల్డర్ వచ్చేటప్పుడు గాని, లేకపోతే లిగమెంట్స్ అక్కడ ఉన్నటువంటి టెయిర్ అయినప్పుడు గాని, ఆ పెయిన్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా? ఇది ఎట్లా? చెప్పాను కదా! వి సీ ఇన్ అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో అన్నీ క్లారిటీ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మసిల్, వెదర్ రొటేటర్ కఫ్, బైసెప్స్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అ బర్సైటిస్, ఆర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ జాయింట్ ప్రాబ్లమ్, ఆర్ జాయింట్‌లో క్రాక్ అయింది. అన్నీ తెలుస్తుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాము. సో, సపోజ్ ఇది మసిల్‌లో కట్ అయిన తర్వాత ఏం చేయాలి? మసిల్ రిపేర్ చేయాలి. మసిల్ రిపేర్ కోసం పీఆర్‌పీ ఉంది. జాయింట్‌లో ప్రాబ్లమ్ ఉంటే జాయింట్‌లో మూవ్‌మెంట్ రెస్ట్రిక్ట్ అయిన తర్వాత ప్రోలోథెరపీ ఉంది. కొన్ని పేషెంట్స్‌కి జాయింట్ బానే ఉంది. మసిల్స్, లిగమెంట్ అన్నీ బానే ఉంది. ఓన్లీ నొప్పి ఉంది. నొప్పికి రీజన్స్ ఏమి లేదు. దెన్ ఇన్ దోస్ కేసెస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒక ట్రీట్మెంట్ ఉంది. కొన్ని సార్లు నెక్ నొప్పి, సర్వైకల్ స్పాండిలైసిస్ వల్ల కూడా ఓన్లీ షోల్డర్ పెయిన్ తెలుస్తుంది. సో, ఇది కూడా రూల్ ఔట్ చేయాలి. సో, టెస్ట్ ప్రకారం ఎక్సర్‌సైజెస్ చేస్తాము. అండ్ ఇది ప్రకారం డయాగ్నోస్ చేస్తాము. సో, నెక్ నొప్పి ఉంటే వి హావ్ టు ట్రీట్ ద నెక్ కాజ్. ఓకే. అండ్ షోల్డర్‌లో ప్రాబ్లమ్ ఉంటే వి విల్ ట్రీట్ ద షోల్డర్.